కేబీఆర్ న్యూస్కి స్వాగతం. మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో మైనార్టీ వర్గమైన హిందువులపై మెజారిటీ ముస్లిం ఫాసిస్ట్ ప్రభుత్వం చేయిస్తున్న దాడులను అడ్డుకోవాలని ప్రధానమంత్రి మోడీకి భారత ముస్లిం సమాజం తరపున మరియు ఎంహెచ్పిఎస్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ విషయమై మా ఇంట్లో నా కూతుర్లు మరియు మా తమ్ముని కూతురితో నిరసన తెలపడం జరిగింది. బంగ్లాదేశ్లో హిందువులపై దాడి చూసి భారతదేశం 100 కోట్ల మంది హిందువులు ఆగ్రహంతో ఉన్నారు మరియు బాధపడుతున్నారు. వారికి సంఘీభావం తెలుపుతూ ఈరోజు భారతదేశపు ముస్లిం సమాజం మొత్తం బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను ఖండిస్తుంది. కాబట్టి భారత ప్రధాని మోడీ బీజేపీ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో బంగ్లాదేశ్పై ఒత్తిడి పెంచి బంగ్లాదేశ్లో హిందువుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుచున్నాం. మైనార్టీలు సురక్షితంగా ఉన్న దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందినట్లు లెక్క. కానీ బంగ్లాదేశ్లో ఫ్యాసిస్టు ప్రభుత్వం హిందువులపై దాడులను అడ్డుకోలేకపోవడం శోచనీయం. దీనిపై మన భారతదేశం కఠిన వైఖరిని అవలంబిస్తూ బంగ్లాదేశ్లో హిందువుల ప్రాణాలను కాపాడాలని మరొకసారి భారతదేశ యావత్తు ముస్లిం సమాజం తరపున మరియు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఎంహెచ్పిఎస్ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఏ నూర్ అహ్మద్, ఎంఏ బీఈడి, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి. హిందువులపై ఏదైతే దాడులు జరుగుతున్నాయో వాటిని నివారించే విధంగా, వాటిని ఆపే విధంగా మన బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు దీనిపై చొరవ తీసుకోవాలని చెప్పి ఖచ్చితంగా అంతర్జాతీయ సమాజం బంగ్లాదేశ్పై ఒత్తిడి పెంచే విధంగా ఆయన తన రాజనీతిని ప్రదర్శించాలని, అదేవిధంగా ఐక్యరాజ్య సమితి ద్వారా కూడా బంగ్లాదేశ్పై ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ మైనారిటీలైన హిందువులను రక్షించేందుకు, వారి భద్రతకు భరోసా కల్పించేందుకు భారతదేశం ఒక పెద్ద దిక్కుగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్లో హిందువులు సురక్షితంగా ఉండాలని, వారిపై దాడులు పూర్తిగా ఆగాలని, వారు ఉన్న ప్రాంతంలో చాలా సంతోషంగా భద్రంగా జీవించాలని చెప్పి భారతదేశం ముస్లింల తరఫున అల్లాను ప్రార్థిస్తున్నాము. ధన్యవాదాలు. నా పేరు నూర్ అహ్మద్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్, ఆదోని.